అప్పుడు హీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలం నీవిటి మాట్లాడుదువు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివే అనెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన యెడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన యెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనం నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలెనున్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగా తెలుసుకొనుము. వారు నీకు బోధించెదరు గాని వారు నీకు తెలుపుదురు గదా. వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రెల్లు మొలచునా? అది కోయబడక ముందే బహు పచ్చగానున్నది, కాని ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే నుండును. భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతడు తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చొచ్చుకొనును. రాత్రివేళ అతని నివాసమును అతడు తెరచిచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన యెడల అది నేను నిన్నెరుగను, ఎప్పుడూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడు ధూళి నుండి ఇతరులను పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీ నోట నుండి నవ్వు కలుగజేయును, హర్షముతో నీ పెదవులు నింపును. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన యెడల 1000 ప్రశ్నలలో ఒక్కదానినైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లాద్రోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములను అదరజేయువాడు ఆయననే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశమండలములను విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్రములను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవుచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేదు. నా చెరువున పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింప గలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగదగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు, రాహాబు సాయము ఆయనకు లోబడదు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడను? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేను ఏ పాటివాడను? నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అయిన నేను ఆయనను బతిమాలుకొనదగను. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చును. ఆయన నా మాట ఆలకించునని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములు విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుని శక్తిని గూర్చి వాదము కలగా నేనే ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యం న్యాయమైనను నా మాటలు నా మీద నేరం మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టం లేదని నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతుడేమి దుష్టుడేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనం చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యం చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడియున్నది. వారి